చేపట్టారు. నేను ఎక్కడే అనుకున్నా ఈరోజు మా గ్రామ ప్రజలు, యువకులు, చదువుకున్న ఉద్యోగస్తులు అంతా కూడా నువ్వు మంచి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నావు బాబు, నువ్వు రావాలి, ఈ విలేజ్కి నువ్వు మార్పు కావాలి. ఎందుకంటే ఈ తరం రాజకీయ తరం యూత్లో ఉండాలి. ఈ విలేజ్ మొత్తము వేరే దారి దోపిడిలో పడుతుంది. సమస్యలు అనేది ఎవరు కూడా చేస్తలేరు. గవర్నమెంట్ వచ్చినటువంటి పథకాలు కూడా ప్రజల్లో పోయి వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎలా మనము ముందుకు వెళ్ళాలి అనేది ఈ మార్పు మనము కావాలంటే యువతరం రాజకీయంలో రావాలని నాకు నిర్ణయించారు. నాకంతా గుర్తించి నాకు ఈ చౌదరపల్లి పేతాండ సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఎన్నుకున్నారు. కాబట్టి నేను 5 సంవత్సరాలు వాళ్ళ నాకు ఎటువంటి ఉద్యోగం లేదు. నేను అన్నీ చేస్తున్నటువంటి నేను ఒక వృత్తిని కూడా నా ఒక జీవనోపాధి వృత్తిని కూడా నేను చదువును కూడా విడిచిపెట్టి నేను నా 5 సంవత్సరాలు నా గ్రామ ప్రజల కోసమే నేను కేటాయిస్తా, గ్రామ ప్రజల కోసమే నేను కష్టపడతా, మీ సేవలో ఉంటా. చిన్న ఏ సమస్య ఉన్నా కలెక్టర్ దాకా పోయి కొనట్టు బాధ్యత నాకుంది. ఈ గవర్నమెంట్కి తలదించి తీసుకురా ఏమంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి పథకాలు కూడా తెచ్చి ఆ విలేజ్కి అందరికీ చేరేదాకా నేను కొట్లాడతా. 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటారని నేను నా ప్రజలకు అందరికీ, మా గ్రామ ప్రజలందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. నేను చాలాసార్లు నేను కొట్లాడిన ఎంపీడో ఆఫీస్లో, మండల ఆఫీసులో కానీ ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ కూడా చాలా ఇబ్బంది పాలన చేస్తున్నటువంటి సమస్య కూడా నాకు తెలుసు. ఒక ఇంటి పన్నుగా కాదు, ఒకటి మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, ఒకటి డెత్ సర్టిఫికేటే కాదు. ఈరోజు ఈ తాండా మొత్తము ఒక ఎంప్లాయీ నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ కింద పనిచేస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ హనుమంతునికి కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇది చాలా ఆవేశం ఉంది. ఈరోజు యువతరం నేను ఒక ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేను నా ఒక జీవితం వదులుకొని నేను ఈరోజు ప్రజల కోసం ఈ మా విలేజ్ కోసం నేను రావాలంటే నాకు వాళ్ళు చేసినటువంటి దోపిడీ వల్ల నేను ఈరోజు దిగినాను. నాకు ఈ యువతరం నాకు ఈరోజు నేను ఇప్పుడు గెలుపొందేది నా యువతరం కోసం నేను గెలుపొందుతున్నా. నాకు ఈసారి నాకు నా ఉద్యోగస్తులు, నా గ్రామస్తులు, ఈ గెలుపు నాది కాదు, ఈ గెలుపు వాళ్ళది, ఈ గెలుపు మార్పు కోసమని నేను కొట్లాడుతున్నా. గెలిస్తే ఈ చౌదరపల్లి పెద్దతండను ఫస్ట్ బీటీ రోడ్ శాంక్షన్ అనుకుంటున్నా. అదేవిధంగా సీసీ రోడ్ చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత వాటర్ డ్రైనేజ్ చాలా దోమలతో పాలైనటువంటి డెంగ్యూ వ్యాధి వేస్తున్నటువంటి సమస్య ఎప్పుడు కూడా ఈ సమస్య కానీ ఎప్పుడు కూడా గ్రామాల్లో ఎటువంటి పని చేయాలి వాడ వైజ్గా కూడా ఎప్పుడు కూడా గ్రామ సభలు పెట్టని ఈ వ్యవస్థ ఇంతకుముందు జరిగింది. కాబట్టి గ్రామాలన్నీ ఏకం చేసి వాడలు ప్రతి నెల 8 వార్డులను కూర్చోబెట్టి మనం ఏ వార్డులో ఏ వర్క్ ఉన్నదని అన్నీ కూడా సమస్యలు పరిచి తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సమస్య కానీ, ఊరు మొత్తం పచ్చగా ఉండేలా, 24 hours వాటర్ ఉండేలా, అదేవిధంగా లైట్లు అన్ని విధంగా ఉండేలా అన్ని నేను ఈ హామీలన్నీ నేను నా విలేజ్కి ఇవ్వడం జరిగింది. 24 గంటలు మీ సేవలో ఉంటా. ఏ చిన్న సమస్య ఉన్న సర్టిఫికెట్ల విషయంలో కానీ, డెత్ సర్టిఫికెట్ విషయంలో కానీ, మ్యారేజ్ సర్టిఫికెట్ విషయంలో కానీ ఈ సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి గెలుపు బాటలో కార్యకర్తలు ఏ విధంగా మీకు సహకరిస్తున్నారండి? నాకు గెలుపు బాటలో ఈ విషయాలపైన ఇప్పుడు నేను పొందుపరిచిన నేను మేనిఫెస్టోలో ఉన్నటువంటి నేను పొందుపరిచిన నాకు వాళ్ళకు నచ్చినాయి. కాబట్టి నాకు విజయ దారిలో వాళ్ళు చూపిస్తారని నా ఆశ ఉంది. నేను ఇవన్నీ పార్టీలు వదులుకొని ప్రజల ఆశయాల కోసమే పనిచేస్తానని వీళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. నేను ఈ ప్రజల కోసమే పనిచేస్తా, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్యలు వచ్చినా మీ సేవకుడై మీ యొక్క సేవకుడై పనిచేస్తానని నేను ఈ యువకులకి నేను మాట ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ ప్రజలకు మాట ఇవ్వడం అనేది జరిగింది. ఆదరించి ఈ గ్రామ ప్రజలందరూ నాకు ఆదరించి నాకు అమూల్యమైన ఈ ఓటుని వేసి నాకు గెలిపిస్తగలరని మీకు చేతులొచ్చి జోడొచ్చి నేను నమస్కరించడం అనేది జరిగింది. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.